దద్దోజనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, గోరువెచ్చని పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, అల్లం తురుము 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, ఉద్దిపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, నూనె 2 స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర. 1 కప్పు రైస్ని తీసుకోవాలి. దీన్ని కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్పుకి 2.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అది కొంచెం త్వరగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటుపట్లాడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కాస్త దూరగా వేయించుకోవాలండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేగుతుండగానే ఇందులో మిరియాలు యాడ్ చేసుకోవాలండి. మిరియాలు తప్పకుండా ప్రసాదంలో యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు రెమ్మలు కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షన్ అండి. మీకు నచ్చితేనే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగువ స్కిప్ చేయొచ్చు. ఇంతే అండి. స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతను తీసుకొని ఒకసారి రైసు ఎలా ఉడికిందో చూసుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని కొంచెం గెంటితో అలా స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో మనము పెరుగు కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఇందులోనే 1 కప్పు మిల్క్ను కూడా వేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంతేనండి. ఈ రెండింటిని బాగా కలబెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పోపుని ఇందులో వేసుకునేసి ఈ రైస్ని బాగా కలబెట్టుకోవాలండి. ఫైనల్గా ఇందులో కొత్తిమీరని కలుపుకుంటున్నానండి. ఇంతేనండి, మన ప్రసాదం దధ్యోదనం తయారైపోయిందండి. దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఒకరోజు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారిని శాంతింపచేయడానికి పెరుగన్నం అనగా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందువలన మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పించుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.